నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. సమ్మర్ స్పెషల్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండి. మీరు దీన్ని మార్నింగ్ టైంలో తీసుకున్నారంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. బయట నుంచి ఎండలో నుంచి ఇంటికి వచ్చినప్పుడు మంచి రిఫ్రెషింగ్గా కూడా ఉంటుందండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. ఈ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి కాచి చల్లార్చిన పాలు 3 కప్పులు అయితే తీసుకుంటున్నానండి. 1 కప్పు కాజు, 1 కప్పు బాదం, 1 కప్పు డేట్స్ అండి. అలాగే ఒక 6 స్పూన్ల పిస్తా కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక 3 స్పూన్ల పుచ్చగింజలు అయితే వేసుకుంటున్నానండి. దీన్ని అంతటినీ బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు ప్రక్కన పెట్టేసుకోవాలండి. గంట అయినా ఉంచుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయిందండి. పాలలో మన డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా నానిపోయినాయి కదండి. ఒక మిక్సీ జార్ తీసుకొని తగినంత క్వాంటిటీని, అలాగే తగినంత మిల్క్ మేడ్ని కూడా వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మిల్క్ మేడ్ ప్లేస్లో కావాలంటే మీరు పంచదారను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఒక పాల ప్యాకెట్ని మళ్ళీ కార్చి పక్కన పెట్టుకోండి, చల్లార్చుకొని. నాకు ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, ఏమనుకోవద్దు. ఇదంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలను కూడా ఇందులో వేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా ఉంటే సరిపోతుందండి. దీన్ని అంతటిని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని గ్లాసెస్లో వేసేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. పైన కొంచెం అంతా డ్రై ఫ్రూట్స్ అలాగే ట్యూటీ ఫ్రూటీ తోటి చేసి పెట్టి ఇవ్వండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఇది చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండి. హెల్తీ డ్రింక్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నేను చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి. ప్లీజ్ నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. ఇంత క్వాంటిటీలో వద్దనుకుంటే మీరు హాఫ్ క్వాంటిటీ కూడా తీసుకొని చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. నమస్తే.